Dear students, now we are going to solve the second problem in the financial statement analysis of management accounting. First model, comparative income statement. Before solving the problem, I would like to read it. Please listen carefully. The following are the P&L accounts of 2011 and 2012. Prepare comparative income statement. Expenses 2011, 2012, అలాగే ఇన్కమ్స్ 2011 and 2012. ఓపెనింగ్ స్టాక్ ప్రారంభపు సరుకు 40,000, 50,000. పర్చేజెస్ 1,55,000, 1,45,000. వేజెస్ వేతనాలు 55,000, 65,000. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ పరిపాలనా ఖర్చులు 1,00,000, 1,55,000. జనరల్ ఎక్స్పెన్సెస్ సాధారణ ఖర్చులు 45,000, 55,000. డిప్రిసియేషన్ 30,000, తరుగుదల 30,000, 40,000. లాస్ ఆన్ సేల్ ఆఫ్ మిషనరీ యంత్రం అమ్మకంపై నష్టం 5,000, 6,000. కమిషన్ 2,400, 1,200. డిస్కౌంట్ 4,000, 3,500. ఇంట్రెస్ట్ 1,000, 10,000. ఇన్కమ్ ట్యాక్స్ 45,000, 54,000. ఆదాయ పన్ను 45,000, 54,000. ఇంకో క్రెడిట్ సైడ్కి వద్దాం. బై సేల్స్ అమ్మకాలు 5,50,000, 6,00,000. బై క్లోజింగ్ స్టాక్ ముగింపు సరుకు 44,000, 56,000. బై డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ రిసీవ్డ్ అని అర్థం 2,400, 1,200. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్ బై ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్ ఆస్తుల అమ్మకంపై లాభం 4,200, 5,200. ఇది ప్రాబ్లం. బిఫోర్ సాల్వింగ్ ది ప్రాబ్లం వీ హ్యావ్ టు డూ వర్కింగ్ నోట్స్. కంపేర్ టు ఇన్కమ్ స్టేట్మెంట్ సెకండ్ ప్రాబ్లం వర్కింగ్ నోట్స్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే అమ్మిన వస్తువుల వ్యయాన్ని లెక్కించాలి. 2011కి లెక్కించాలి, 2012 కూడా లెక్కించాలి. అట్లా లెక్కించాలంటే ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ 40,000, 50,000. ప్రారంభ సరుకు 40,000, 50,000. పర్చేజెస్ కొనుగోలు 1,55,000, 1,45,000. వేజెస్ వేతనాలు 55,000, 65,000. ఇవన్నీ కూడా మనకి ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఉండే ఐటమ్స్. అలాగే ఇవి కూడా మనం టోటల్ చేసేస్తాం. లెస్ క్లోజింగ్ స్టాక్, ఈ టోటల్లోంచి మనం చేస్తాం అంటే ముగింపు సరుకుని డిడక్ట్ చేస్తాం. డిడక్ట్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటారంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సింపుల్గా సిఓజిఎస్ అమ్మిన వస్తువుల వ్యయము 2,06,000, 2,04,000 వచ్చింది. ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఫస్ట్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చిన ప్రాబ్లంలో ట్రేడింగ్ అకౌంట్లో ఉన్న ఓపెనింగ్ స్టాకు, పర్చేజెస్, వేజెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్, ఫ్రైట్ ఆన్ పర్చేజెస్ ఇవన్నీ కూడా యాడ్ చేసేసి అందులోంచి మనం క్లోజింగ్ స్టాక్ని డిడక్ట్ చేసినట్టయితే వచ్చేది ఎప్పుడు కూడా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ లేదా సిఓజిఎస్ అంటాం. బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టెప్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ స్టెప్ ఏంటంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నిర్వహణ ఖర్చులను లెక్కించుట. ఇక్కడ కూడా పర్టికులర్స్ 2011, 2012. ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్స్ ఇచ్చాడు. పరిపాలనా ఖర్చులు 1,00,000, 1,55,000. అలాగే జనరల్ ఎక్స్పెన్సెస్ సాధారణ ఖర్చులు 45,000, 55,000 ఇచ్చాడు. డిప్రిసియేషన్ 30,000, 40,000. కమిషన్ 2,400, 1,200. డిస్కౌంట్ మనకి 4,000, 3,500 ఇచ్చాడు. టోటల్ చేస్తే మనకి టోటల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 1,81,400, 2,54,700 వచ్చింది అనమాట. టోటల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ లేదా నిర్వహణ ఖర్చులు ఎంత వచ్చినాయంటే 1,80,400, 2,54,700 అంటే 2,54,700. నెక్స్ట్ స్టెప్ 3 నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే నిర్వహణేతర ఖర్చులను లెక్కించడం. ఇందులో ఇప్పుడు ప్రస్తుతం మనం ఫస్ట్ ఏం చేసామంటే సెకండ్ స్టెప్లో నిర్వహణ ఖర్చులను లెక్కించాం. ఇప్పుడు నిర్వహణేతర ఖర్చులు, నిర్వహణకు సంబంధం లేని ఖర్చులు అవేంటంటే ఇంట్రెస్ట్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ మిషనరీ, వడ్డీ. ఇప్పుడు కూడా మనం లాస్ ఆన్ సేల్ ఆఫ్ మిషనరీ కానీ, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ కానీ, లాస్ ఆన్ సేల్ ఆఫ్ బిల్డింగ్స్ కానీ, ఆస్తుల అమ్మకంపై ఏ ఆస్తి అమ్మకంపై నష్టం ఇచ్చినా అది వడ్డీ కలుపుగా వచ్చేది ఎప్పుడు కూడా నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. అవి
6,000 16,000 వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఏంటంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ఆపరేటింగ్ ఇన్కమ్స్, నిర్వహణ ఆదాయాలను లెక్కించుట. ఇక్కడ నిర్వహణ ఆదాయాలు మనకి డిస్కౌంట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్ అట్లాంటివి ఏమైనా ఉంటే వస్తాయి. ఇందులో మనకి డిస్కౌంట్ రిసీవ్డ్ ఒకటే ఉంది. క్రెడిట్ సైడ్ మనకి వాడు ఇచ్చిన P&L అకౌంట్లో క్రెడిట్ సైడ్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఒకటే ఉంది. ఒక్కోసారి రెంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్ కూడా ఉంటాయి. అవి కూడా మనం కౌంట్ చేసుకుంటాం. 2,400 to 1,200 ఇచ్చాయి. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ ఏంటంటే మనకి నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్, నిర్వహణేతర ఆదాయాలను లెక్కించడం. ఇందులో కూడా మనకి ఏమొస్తాయంటే ఇంట్రెస్ట్ రిసీవ్డ్, మనకి వసూలైన వడ్డీ ఉన్నట్టయితే అది, ఆస్తుల అమ్మకంపై లాభాలు, నెక్స్ట్ బ్యాంకు డిపాజిట్లపై వడ్డీలు, పెట్టుబడిపై వడ్డీలు ఉంటే అవి తీసుకుంటాం. ఈ లెక్కలో ఆస్తుల అమ్మగా వచ్చిన లాభం ఒకటే ఉంది. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్ ఎంతంటే 4,200 5,200. Comparative income statement for the year ending 2011 and 2012. 2011 మరియు 2012 సంవత్సరాలకు తులనాత్మక ఆదాయ నివేదిక అని హెడ్డింగ్ పెట్టుకుంటాం. వివరాలు 2011 2012 పెరిగిన లేదా తగ్గిన మొత్తం లేదా విలువ. అంటే 2011 కంటే 2012లో ఎక్కువగా ఉన్నట్టయితే పెరిగినట్టు. ఒకవేళ ఇక్కడ 7 lakhs ఉంది, ఇక్కడ 6 lakhs అనుకున్నప్పుడు తగ్గినట్టు. నెక్స్ట్ అంటే పర్సంటేజ్ కాలం తర్వాత చూద్దాం. ఫస్ట్ మనకి ఈ 3 కాలమ్స్ మనం ఉపయోగపడతాయి. ఫస్ట్ మనకి ఎప్పుడు కూడా ప్రాబ్లమ్ని నెట్ సేల్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. నికర అమ్మకాలు ఎలా వస్తాయి? క్యాష్ సేల్స్, క్రెడిట్ సేల్స్ టోటల్ చేసేసి దానిలోంచి సేల్స్ రిటర్న్స్ డిడక్ట్ చేసినట్టయితే అమ్మకాలు మనకి అరువు అమ్మకాలు, నగదు అమ్మకాలు కలిపివేసి అందులోంచి అమ్మకాల వాపసులు తీసివేస్తే వచ్చే విలువ ఏమవుతుందంటే నెట్ సేల్స్ లేదా నికర అమ్మకాలు అవుతాయి. అది డైరెక్ట్గా మనకి ప్రాబ్లంలో నికర అమ్మకాలు నెట్ సేల్స్ ఇచ్చారు 5,50,000 6 lakhs. మనకి 5,50,000 2011లో ఉంటే 12లో 6 lakhs అయిందంటే 50,000 ఇంక్రీజ్ అయింది కాబట్టి, పెరిగింది కాబట్టి ప్లస్ 50,000. పెరిగిన మొత్తం ఎంతంటే ప్లస్ 50,000. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మనకు ఫస్ట్ ప్రాబ్లంలో అయితే మనం డైరెక్ట్గా ఇచ్చేసిన ప్రాబ్లంలో, కానీ ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం మనం ఫైండ్ అవుట్ చేసాం. ఎలా ఫైండ్ అవుట్ చేసాం? వర్కింగ్ నోట్స్లో ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, వేజెస్ ఆ మూడింటిని యాడ్ చేసేసి అందులోంచి మనకి క్లోజింగ్ స్టాక్ని డిడక్ట్ చేసినట్టయితే మనకి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ లేదా అమ్మిన వస్తువులు వ్యయం వచ్చింది 2,06,000 2,04,000. ఈ రెంట్కి డిఫరెన్స్ -2,000. అప్పుడు ఇందులోంచి ఇది డిడక్ట్ చేసేయండి. 5,50,000 నుంచి 2,06,000 తీసేస్తే 3,44,000. అలాగే 6 lakhs నుంచి 204,000 తీసేస్తే 2,96,000. ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకోవాలి ఎప్పుడు కూడా. ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి, చూసినట్టయితే 52,000. నెక్స్ట్ ఎప్పుడు కూడా మనకి అమ్మకాల్లోంచి అమ్మిన వస్తువులు తీసివేయగా వచ్చిన విలువని ఏమంటామంటే గ్రాస్ ప్రాఫిట్ లేదా స్థూల లాభము. సేల్స్ మైనస్ మనకి జీపీ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అవుతుంది. అలాగే సేల్స్ మైనస్ మనకి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్ లేదా స్థూల లాభం. ఇందులోంచి ఇది తీసేగా వచ్చిన విలువని ఏమంటాం అంటే ఎప్పుడు కూడా గ్రాస్ ప్రాఫిట్ క్యాపిటల్ ఏ పెట్టుకోండి. దీనికి డిఫరెన్సే ఈ 52,000. మీకు ఎలాగైనా వస్తాయి 50,000 ప్లస్ -2,000. ఈ రెండు ప్లస్ మనకి ఏమవుతుందంటే 50,000 అవుతుంది అనమాట. లెస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నిర్వహణ ఖర్చులు బి. అందులో మనం ఫైండ్ అవుట్ చేస్తే మనం అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, డిప్రియేషన్, ఇవన్నీ డిస్కౌంట్లు ఇవన్నీ కలిపేసి మనకి 1,81,400 వచ్చింది. అలాగే సెకండ్ ఇయర్లో 2,84,700 వచ్చింది. ఈ రెంట్కి డిఫరెన్స్ 73,300 వచ్చింది. అది ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇంక్రీజ్ చేసుకుంటాం. అప్పుడు మనకి ఆపరేటింగ్ ప్రాఫిట్, నిర్వహణ లాభం ఎలా వస్తుంది అంటే ఏ మైనస్ బి అంటే ఈ టోటల్లోంచి ఈ టోటల్ డిడక్ట్ చేసేయాలి. అప్పుడు మనకు వచ్చే వాల్యూని ఏమంటారంటే ఎప్పుడు కూడా గ్రాస్ ప్రాఫిట్లోంచి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ లేదా నిర్వహణ ఖర్చులు డిడక్ట్ చేసినట్టయితే, ఇందులోంచి డిడక్ట్ చేసినట్టయితే వచ్చేది మనకి ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి గ్రాస్ ప్రాఫిట్ మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు నిర్వహణ లాభం లేదా ఆపరేటింగ్ ప్రాఫిట్. అంటే ఇది మైనస్ ఇది చేస్తే మనకి ఆ వాల్యూ వచ్చింది. దానికి యాడ్ ఆపరేటింగ్ ఇన్కమ్స్, నిర్వహణ ఆదాయాలు ఉన్నట్టయితే
మనం ఖర్చులు కాబట్టి డిడక్ట్ చేస్తాం, ఇన్కమ్స్ కాబట్టి యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకుంటే టోటల్ చేసేస్తాం. చేసినట్టయితే మనకి ఆ వచ్చేదాన్ని ఏమంటారంటే నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్, నికర నిర్వహణ లాభము. నికర నిర్వహణ లాభం. దానికి మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నిర్వహణేతర ఖర్చులు ఉన్నట్టయితే డిడక్ట్ చేసేస్తుంటాం. మన వర్కింగ్ నోట్స్లో మనం కనుక్కున్నాం. ముందుగానే మనం ఏం చేసామంటే వర్కింగ్ నోట్స్లో ఫైండ్ అవుట్ చేసాం. ఇది 6,000, ఇది 16,000, డిఫరెన్స్ 10,000 ప్లస్ వాల్యూ. అందులో ఇందులోంచి ఇది డిడక్ట్ చేసేస్తాం, ఇందులోంచి ఇది డిడక్ట్ చేసేస్తాం, ఇందులోంచి ఇది డిడక్ట్ చేసేసినట్టయితే -32,500 వచ్చింది. అట్లాగే ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ ఉన్నట్టయితే యాడ్ చేసుకుంటాం. ఇది 4,200, 5,200, 1,000 వచ్చింది ప్లస్. అప్పుడు ఇందులోంచి ఇది డైరెక్ట్ మనం ఏం చేద్దామంటే యాడ్ చేసుకుంటాం. దీనికి ఇది యాడ్ చేస్తాం, దీనికి ఇది యాడ్ చేసుకుంటే మనకి వాల్యూస్ వస్తాయి. దాన్ని ఏమంటారంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, పన్నుకు ముందు లాభము. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, పన్నుకు ముందు లాభం వచ్చింది, రెండు కలుపుగా వచ్చింది పన్నుకు ముందు లాభం. అందులోంచి మనకి ఏం చేస్తామంటే ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నట్టయితే డిడక్ట్ చేసుకుంటాం. 45,000, 54,000, -9,000. అప్పుడు ఇందులోంచి ఇది డిడక్ట్ చేసేస్తాం, ఇందులోంచి డిడక్ట్ చేస్తాం, ఇందులోంచి డిడక్ట్ చేసేస్తే మనకి ఇది మైనస్ ఇది మైనస్ కాబట్టి ఈ రెండింటి వాల్యూ మైనస్ ఏమవుతుందంటే 40,500 అవుతుంది. ఈ రెండుకి డిఫరెన్సే మనకి ఏమవుతుందంటే ఈ 40,500. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పర్సంటేజెస్ కంప్యూట్ చేసుకోవాలి. క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్సంటేజెస్ అంటే ఈ ఫోర్త్ కాలం ఇప్పుడు స్టార్ట్ చేసుకోవాలి. అది ఎలాగంటే ఫస్ట్ నెట్ సేల్స్ 5,50,000కి ఎప్పుడు కూడా మనకి ఈ యొక్క ఓపెనింగ్ ఇయర్ బేసిక్గా తీసుకోవాలి. 5,50,000కి 50,000 ఇంక్రీజ్ అయింది. 100కి హౌ మచ్? 5,50,000కి 50,000 పెరిగింది నెట్ సేల్స్. 100కి హౌ మచ్ అంటే 100/5,50,000 into 50,000, దట్ ఈజ్ ఈక్వల్ టు 9.09% వచ్చింది. ఆ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ వేసుకుంటాం. తర్వాత ఏం చేస్తామంటే మనం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్కి 2,06,000కి మనకి -2,000 వచ్చింది. 2,60,000కి -2,000 అయితే 100కి హౌ మచ్ అంటే మనకి 0.97% వచ్చింది అనమాట. ఎలాగంటే 100/2,06,000 into 2,000 వేస్తే 0.97% అంటే ఇక్కడ వేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే గ్రాస్ ప్రాఫిట్కి 3,44,000కి 52,000 అయితే 100కి హౌ మచ్? పర్సెంటేజ్ ఎప్పుడు కూడా అన్నిటికీ 100కి కట్టుకోవాలి. 100 ఈ వాల్యూ ఇంటూ 50,000 చూసుకోవాలి మనం ఎప్పుడు కలిసి. దీనికి 50,000 అయితే కనుక 52,000 అయితే కనుక 100కి హౌ మచ్ అంటే మనకి ఈ 15.11 వచ్చింది అనమాట. అట్లాగే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 1,81,400కి 73,300 అయితే 100కి హౌ మచ్ అంటే 40% వచ్చింది అనమాట. 40.40. నెక్స్ట్ ఏం చేస్తారంటే నిర్వహణ లాభానికి లేదా ఆపరేటింగ్ ప్రాఫిట్కి 1,62,600కి -21,300 అయితే 1,62,600కి -21,300 అయితే 100కి హౌ మచ్ అంటే 13.09%. అట్లాగే ఆపరేటింగ్ ఇన్కమ్స్ నిర్వహణ ఆదాయాలు 2,400కి 1,200 అయితే 100కి హౌ మచ్ అంటే 50% వచ్చింది. నెక్స్ట్ అలాగే నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ నికర నిర్వహణ లాభం 1,65,000కి -22,500 అయితే 100కి హౌ మచ్ అప్పుడు ఎంత వస్తుందంటే 13.64%. తర్వాత నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ నిర్వహణేతర ఖర్చులు 6,000కి 10,000 అయితే 100కి హౌ మచ్ అంటే 166.61%. ఆ తర్వాత అట్లాగే ఈ వాల్యూ కూడా కడతాం. 1,59,000కి -32,500 అయితే 100కి హౌ మచ్ అంటే 20.44%. ఆ తర్వాత నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ నిర్వహణ ఏతర ఆదాయాలకి 4,200కి 1,000 అయినట్టయితే 100కి హౌ మచ్? 4,200కి 1,000 అయితే 100కి హౌ మచ్ అంటే 23.80. ఆ తర్వాత మనకి పీబీటీకి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 1,63,200కి మనకి -31,500 వచ్చింది. -31,500 అయితే కనుక 100కి హౌ మచ్? 19.30. ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్కి 45,000కి 9,000 అయితే 100కి హౌ మచ్? 45,000/9,000. 45,000కి 9,000 అయితే 100కి హౌ మచ్ అంటే 100/45,000 into
minus 9,000 is equal to 20%. Last now, profit after tax. Profit after tax. పన్ను తర్వాత లాభము పిఏటి అంటాం సింపుల్గా. 1,18,200కి 40,500 అయితే 1,18,200కి 40,500 మైనస్ వాల్యూ అయితే కనుక 100కి హౌ మచ్ అంటే మనకి మైనస్ 34.26 వచ్చింది. మైనస్ 34.26. ఇలా మనం ఇప్పుడు కూడా ఫస్ట్ నెట్ సేల్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. అందులోంచి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ డిడక్ట్ చేస్తే గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. దానికి ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ డిడక్ట్ చేస్తాం, అప్పుడు ఆపరేటింగ్ ప్రాఫిట్ వస్తుంది. దానికి ఆపరేటింగ్ ఇన్కమ్స్ నిర్వహణ ఆదాయాలు మనకి కలిపినట్టయితే మనకి నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ నికర నిర్వహణ లాభం వస్తుంది. దానికి నిర్వహణేతర ఖర్చులు లెస్ చేసేసి నిర్వహణేతర ఆదాయాలు ఆన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ యాడ్ చేసినట్టయితే పీబీటీ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వస్తుంది. దానికి మనం ఎంత ట్యాక్స్ డిడక్ట్ చేసినట్టయితే ఇన్కమ్ ట్యాక్స్ని తీసేసినట్టయితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చింది. గత సంవత్సరం 2011లో 1,18,200 అయినట్టయితే మనకి 2012లో 77,700 అంటే తగ్గిపోయింది అనమాట. అంటే సంస్థ యొక్క ప్రాఫిటబిలిటీ ఈజ్ నాట్ ఇన్ గుడ్ కండిషన్. సంస్థ యొక్క లాభదాయక స్థితి మెరుగ్గా లేదని చెప్తున్నాం. ఎందుకంటే మైనస్ వాల్యూ అంటే తగ్గిపోయింది. 2011 కంటే 2012లో తగ్గిపోయింది కాబట్టి సంస్థ యొక్క లాభదాయక స్థితి మెరుగ్గా లేదని చెప్తాం అనమాట. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. Thank you very much.